ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ మియాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి, వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు చైతన్య అండి. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే కొన్ని బాగానే ఉన్నాయండి. మెయిన్లీ 6 గ్యారంటీలు ఇచ్చారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ప్రజలకు ఏదున్నా ఫస్ట్ ఫ్రీగా ఇవ్వద్దు. అండ్ మీరు ఇచ్చిన గ్యారంటీలు మోస్ట్లీ ఎలా ఉన్నాయి అంటే దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్. అంటే ఇవ్వచ్చు, ప్రతి ఒక్కటి ఫ్రీగా ఇవ్వకూడదు. ఇప్పుడు మహిళలకి ఫస్ట్ బస్ ఫ్రీ అని అన్నారు. మహిళలకు అందరికీ అవసరం లేదు, పురుషుల్లో కూడా ఆల్మోస్ట్ అందరికీ అవసరం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రీగా అలా. సో ఎకనామిక్ క్లాస్ చూసుకొని అలాంటివన్నీ ఇవ్వాలి, ఉచితంగా ఏది ఇవ్వద్దు. అండ్ ఆర్టీసీ ఇప్పుడు మోస్ట్లీ వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే బస్సెస్ తక్కువ అవుతున్నాయి, అవి తక్కువ అవుతున్నాయి. అండ్ బాగానే ఉంది, బట్ ఏంటంటే అందరికీ ఇవ్వడం కరెక్ట్ అయితే కాదు. అండ్ మెయిన్లీ ఏంటంటే కొన్ని చాలా రుడిమెంట్గా ఉన్నాడు. హైడ్రా వచ్చింది. హైడ్రా మరి వేరే వాళ్ళవి ఎందుకు కూల్చలేదు? పెద్ద పెద్ద పీపుల్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఫస్ట్ వై డిడ్ హీ టచ్ మిడిల్ క్లాస్ పీపుల్? హీ షుడ్ హ్యావ్ గాన్ for a bigger people who are MLAs, MPs or other business people. Why didn't he go for them, but why did he touch మిడిల్ క్లాస్ పీపుల్ ఫస్ట్ వాళ్ళని బలగొట్టి ఇక్కడికి రావాల్సింది. దెన్ ఐ వుడ్ హ్యావ్ అప్రిషియేటెడ్ హిమ్. బట్ అది ఏమీ చేయకుండా ఇది చేశారు. అండ్ మెయిన్గా రోడ్ ట్రాన్స్పోర్ట్ అండి. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి ఏమైనా డెవలప్మెంట్ అవ్వాలి అని అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ద ఫస్ట్ సోర్స్. కానీ ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నట్టు వింటున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు మన లింగంపల్లి దగ్గర ఫ్లైఓవర్ అవుతుంది. ఇఫ్ కేసీఆర్ గవర్నమెంట్ ఉండింటే, నా ఒపీనియన్ అది, కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే కొంచెం ఫాస్ట్గా అయ్యేది. బట్ నవ్ ఏమైందంటే చాలా టైం తీసుకుంటుంది. అండ్ దానివల్ల నాకు తెలిసి ఈ రోడ్ అంతా మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. అండ్ మెయిన్లీ ఏంటంటే కొన్ని డిసిజన్స్ అనేవి చాలా రుడిమెంట్ ఉన్నాయి. కొంచెం అలా కొన్ని ఎలా అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి మరీ హర్టింగ్గా ఉన్నాయి. అవి కొంచెం చూసుకోవాలి ఆయన. అండ్ మోస్ట్లీ చెప్పాలి అంటే దే షుడ్ ఫోకస్ ఆన్ ఎకనామిక్ డెవలప్మెంట్. అండ్ మెయిన్గా ఐటీ సెక్టర్ని బాగా డెవలప్ చేయాలి. ఇంకా హైదరాబాద్ వీ గ్రోయింగ్ సిటీ, వీ హ్యావ్ మోర్ ప్లేస్ ఆల్సో. సో ఓన్లీ హైదరాబాదే కాకుండా ఇంకొంచెం వేరే సబ్ జోన్స్గా లైక్ వరంగల్ ఆర్ ఎనీ అదర్ సబ్సిడీస్ని తీసుకొని వాటిని కూడా డెవలప్ చేస్తే ఇట్ వుడ్ బి మోర్ బెటర్. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ వాజ్ వెరీ గుడ్. హీ వాజ్ అ విజనరీ. కేసీఆర్, కేటీఆర్ అండ్ దే వర్ వాట్ హైదరాబాద్ ఇస్ నౌ, వాట్ దే హ్యావ్ టేకెన్ ఫార్వర్డ్. అంటే ముందుకు ఎలా తీసుకెళ్లారు అనేది దే హ్యావ్ సెట్ ఇట్ అన్ ఎగ్జాంపుల్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? చారి. ఏం చేస్తుంటారు సార్? నేను గోల్డ్ వర్క్ చేస్తానండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి కానీ ఇదంతా ఎలా ఉందంటారు? అన్ని రకాల బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా చెండాలంగా ఉన్నది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకటయ్య. ఏం చేస్తుండ్రు సార్? క్లాబ్ షాప్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమంతా మంచిగా చేస్తలేడు కదా, అంత రైతు పైసలు లేవు, ఇవి లేవు, అవి లేవు, ఏ పనులు ఏం చక్కగా అవుతలేవు. ఆయన ఆనుడు మందమే కానీ ఏం అవుతలేవు. అంత వ్యవసాయం పైసలే పడలే ఇంతవరకు. కొందరు పడ్డాయి, కొందరు పడలే. ఏం మంచిగా లేవు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, అన్ని పటాపట టక్క పనులు అయిపోతుండే. ఆయన వచ్చింది ఏం మంచిగా లేదు, అంత. ఇప్పుడు రైతు రుణమాఫీ జరిగిందా సార్? ఎక్కడ పడ్డది? మా కొడుకు 2 ఎకరాలు, నాకు 3 ఎకరాలు, పైసలే పడలే. టకా పైసలు పడ్డాయి, పనులు అయినాయి. కాలం మంచిగా అయింది. కాలం ఫుల్ కాలం. ఇప్పుడు అన్నీ ఎండైపోతున్నాయి, నీళ్ళు లేవు. ఒక డ్యామ్ అని కట్టండి కేసీఆర్, ఈయన వచ్చింది దాంట్లో నీళ్ళు ఇడుచులేదు. అది అక్కడ సిద్దిపేట దగ్గర, మన హుస్నాబాద్ దగ్గర మాది నీళ్ళు సుధీడు వల్ల అంత ఆగముంది. రియల్ ఎస్టేట్ సుధా పడిపోయింది హైదరాబాద్లో. మొత్తం అమ్ముకుందామంటే ప్లాట్లే అమ్ముతలేవు. మొత్తం మన అమ్ముదామంటే ఎవడు వచ్చేటోళ్ళు లేడు, పోయేటోళ్ళు లేడు. అంతా ఉనుపు రోజు ప్లాట్లు అమ్ముతుండే, పటా అమ్ముడే లేదు ఇప్పుడు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శంకర్. ఏం చేస్తుంటారు సార్? ఏ కూరగాయలు అమ్ముకుంటా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డిది పని ఏం చేయలేడు. మేము ఓట్లు వేసినాం, గెలిపించినాం, కానీ ఇప్పటి వరకు మాకు పింఛన్ లేదు. అసలు పింఛన్ చేయలేదు. ఆగ్దానం ఒప్పుకున్నాడు. ఏం తెలుసా, ఆడోళ్ళకు 2500 ఇస్తాను, మాకు పింఛన్లు ఇస్తాను. ఒక బస్సు ఒకటి ఫ్రీ చేసిండు అంతనే. ఇంట్లో ఆడవాళ్ళు కొట్లాడగానే ఆడవాళ్ళు తెంకపోనికి అదొకటి మంచిగా చేసిండు. ఇంకేం చేయలేదు ఆయన. రుణమాఫీ చేస్తున్నాడు, అది 2 లక్షలకి ఇంకా మాఫీ చేయలేదు. రైతు బంధు చేస్తున్నాడు, రైతు బంధు చేయలేదు. ఇక కష్టపడి అప్పులు చేసుకున్నాం, ఇక రోడ్ల మీద బతున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? కేసీఆర్ తినేమండు. కేసీఆర్ పాలనలో
రైతు బంద్ చేసిండు, ప్రతి ఒక్క పిల్లలు హాస్టళ్ళు మంచిగా చేసిండు, భోజనాలు మంచిగా పెట్టిండు. మళ్ళీ దాకాండ్ల హాస్పిటల్లో అలా జీతాలు ఇవ్వక వచ్చిన సిస్టర్లు రై నా నర్సులు అలా జీతాలు మంచిగా ఇస్తున్నారు, అన్నీ మంచిగా చేసిండు ఆడు కదా. రైతు బంధు గరీబోనికి బాధ పెట్టలేదు. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? రాములు సార్. ఏం చేస్తుంటారు? ఇక వాచ్మెన్లో కొన్నాం సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక రేవంత్ రెడ్డి పరిపాలన అంటే సారు ఇప్పుడు వచ్చింది, వచ్చి మాకు రైతు బంధు అది కళ్యాణ లక్ష్యం బంగారం అన్నారు సార్. ఇప్పుడు బంగారం పెళ్లిళ్ళు చేసి పోయినా అదే కేసీఆర్ ఇచ్చినదే మొన్న వేసే సార్. ఇప్పుడు మరి తులం బంగారం లేకపోయే, ఇప్పుడు బిడ్డల పెళ్లి అప్పులు తెచ్చి పెళ్లిళ్ళు చేసినాం. ఇప్పుడు అప్పుల బాధ ఇప్పుడు అప్పుడు పని చేద్దామంటే ఇప్పుడు పనులు దొరకకొచ్చినాయి. ఇక రోడ్ల మీద తిరుగుతున్నాం సార్. అయినది పరిపాలన అంటే మా కేసీఆర్ది ఏమన్నా బోల్ కాడ ఏదైనా ఇది డేంజర్ అయిందంటే వినా మాకు గవర్నమెంట్ పట్టించుకున్నది. ఇప్పుడు పట్టించుకున్న నాదుడే లేడు. మాకు ఏ దారికి పోదామంటే లాభం లేదు సార్. అది పాతదే మాకు బాగుండే. ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు సార్ ఇప్పుడు సంవత్సరం అంటారు, ఇంకొక సంవత్సరం అంటే ఇక ఆడికి ఎలక్షన్లు వస్తే ఆయన అంతట్ట నడిచిపోతాడు. ఇది మా కథ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ది మాకు అన్నది అనుకున్నది ఇచ్చారు సార్ గరీబ్ గళ్ళకు. ఇప్పుడు ఏమన్నా గరీబ్ గడ్డ గుడి చేసుకుందామంటే వినా తలాలు లేకుంటే ఇప్పుడు ఇక రూములు కిరాయి కట్టాలంటే అందుబాటు అవుతుందా సార్? మాకు ఉన్నదే చారాడు ఇట్లా రోడ్ల మీద బతుకు. ఏమన్నా రెంట్కి పోయినామనుకో 15,000 20,000 అడుగుతారు. మనం అంతా వెళ్ళేటట్లు లేము, కట్టేటట్లు లేము. రోడ్ల మీద బతుకుదామంటే కవర్ వేసుకొని గుడిసె వేసుకుందామంటే వినా గుడిసెలు తీసేస్తారు, పీకేస్తారు, అడిగి లంచాలు. ఇప్పుడు మేము కట్టేటట్లు లేము, చేసేటట్లు లేము సార్. ఇక ఏదో బతుకుతున్నాం ఇక ఇంతే రోడ్ల మీద. అది కేసీఆర్దే బాగుండే మాకు. అప్పుడు ఏ గరీబ్ గుడ్డివాడు గున్నోడు దాగిపోయారు, ఇప్పుడు ఏది దాగకుండా అయింది సార్. చాలా పరిస్థితి ఘోరం ఉన్నది మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. నా పేరు భరత్ అండి. ఏం చేస్తారు సార్? ఉంటాను, ఐటీ జాబ్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఇప్పటివరకైతే బాగానే ఉంది, కానీ వాళ్ళ కుట్రాటలు వాళ్ళ చాలా ఎక్కువైపోయాయి. ఈ అనుకున్న పథకాలు రీచ్ అవ్వట్లేదు చాలామందికి, అంతే. ఇంకొంచెం టైం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఫస్ట్ 5 years బాగానే ఉండేనండి వాళ్ళది. సెకండ్ టైం వాళ్ళది బాగాలేకుండే, కానీ ఫస్ట్ టైం మాత్రం చాలా బాగుంది. ఇంప్రూవ్మెంట్ అయింది, తెలంగాణ ఇంప్రూవ్మెంట్ చాలా జరిగింది, చాలా బాగా జరిగింది. రేవంత్ రెడ్డి యాక్చువల్లీ ఇప్పటికైతే బాగాలేదని అనుకుంటున్నా, కానీ ఇంకా టైం ఉంది కదా చూడండి. ఎందుకంటే వాళ్ళ కుట్లాటలు ఎక్కువ ఉన్నాయి కదా వాళ్ళకి ఇంటర్నల్గా. ఇప్పుడు ఐటీ రంగంలో ఏ విధంగా ముందుకెళ్తుంది అంటారు సార్? ఐటీ రంగానికి అది ఎప్పుడు మూవ్మెంట్ జరుగుతూనే ఉంటుంది. అది ప్రభుత్వానికి సంబంధం అంటూ ఏముండదు. ఆల్రెడీ లోలో ఉంది కాబట్టి అది ఎప్పుడు కూడా బ్యాక్ ఎండ్ జరగదు. ఇక బ్యాక్ ఎండ్ అంటూ ఏముండదు హైదరాబాద్కి ఐటీ రంగం అనేది. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? ప్రకాష్. ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ ఒక ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీని. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాలన మా అభిప్రాయం గురించి చెప్పాలంటే వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రాజెక్టులు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మాకు సంతోషంగా ఉంది. మేము కోరుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నుంచి ఒక సామాన్య మానవ నుండి మిడిల్ క్లాస్ టు అప్పర్ మిడిల్ క్లాస్ వరకు కోరేది మంచి రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, వాటర్ సిస్టము, కరెంటు. అవి చేస్తే పాలనలో ఎటువంటి మాకు బాధ ఉండదు, సుఖంగా ఉంటాం, చాలా గొప్పగా ఉంటుందని భావిస్తున్నాము. మూసీ రివర్ గురించి వాళ్ళు తలబట్టినటువంటి ప్రోగ్రాం చాలా బాగుంది. అది చేస్తే ఎంతోమంది ప్రజలకి మంచిగా ఉంటుంది, రాష్ట్రానికి కూడా బాగుంటుంది, పర్యాటన వాళ్ళకు కూడా మంచి అనిపిస్తుంది అని చెప్పి నా ఉద్దేశం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ వాళ్ళు కూడా కొన్ని మంచి పనులు చేశారు, కానీ మధ్యలో కొంత వదిలేయడం వల్ల ప్రజలకు కొన్ని ఇబ్బందులు కలిగాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళు చేసినటువంటి ప్రగతి కొంత ఇబ్బంది కలిగింది, దాన్ని గుర్తించలేకపోయారు. బహుశా మాలాంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కొన్ని విషయాల్లో మాకు జరగలేదు. రోడ్ల విషయం చాలా వరకు పట్టించుకోలేదు, గుంతలమయం అయిపోయింది. తర్వాత కొన్ని చోట్ల డ్రైనేజ్ సిస్టము, నీటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అది. నమస్తే సార్. చెప్పండి. నమస్కారం. మీ పేరు సార్? వెంకట్రావు. ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ టీచర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన పర్వాలేదు, కానీ ఉద్యోగస్తులకు కొన్ని రావాల్సినటువంటి సదుపాయాలు చేస్తే బాగుంటుంది. రైతులకు రైతు బంధు కానీ, తర్వాత ఈ పంట రుణాలు అవి కొన్ని ఇంకా చేస్తే బాగుంటుంది. అవి సకాలంలో రావటం లేదు. ఇప్పుడు ఉద్యోగులకు రావాల్సినటువంటి ఈఎస్సీ అంటే ఆరోగ్య పథకం, తర్వాత 5 డేలు బాకీ ఉన్నాయి. ఆర్థికంగా ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఇవ్వటం లేదు. ఇస్తే బాగుంటుందని
వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎంప్లాయీస్. ప్రస్తుతానికి ఈ అభివృద్ధి పథకాలు కానీ ఇవన్నీ మీ ప్లేస్ దగ్గర కానీ మీకు కానీ ఏమందుతున్నాయి అంటారు? మా ఉద్యోగస్తులకు ఎటువంటి మాకు లేవు, మాకు ఏది లేదు, మాకు అవకాశం లేదు, మాకు అవసరం లేదు కూడా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే పర్వాలేదు, కొన్నిగా పొరపాట్లు జరిగి ఉండవచ్చు కానీ పర్వాలేదు. అతనికి ఇతరికి పోలిక అవసరం లేదు కానీ పర్వాలేదు. ఆ పీరియడ్లో కొంత ఎంప్లాయీస్కి ఎంప్లాయీస్ కానీ రైతులకు బాగానే లాభం జరిగిందని అంటారు. రైతు బంధు సకాలంలో వచ్చిందని అంటారు. మళ్ళీ అన్ని పంట రుణాలు మాఫీ అనుకున్నంత కాలేదు, చేసాడు కానీ తక్కువ, పూర్తి కాలేదని చెప్పి ఉద్యోగాలకు సరైన టైంలో ఉద్యోగాలకు జీతాలు రాక అప్పుడు కొంత ఇబ్బంది అయింది. కానీ ఇచ్చాడు ఆయన అన్ని డిఎల్ కానీ అవి కానీ ఇచ్చాడు. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు సార్? శ్యాము. ఏం చేస్తుంటారు సార్? సివిల్ వర్క్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి అంటే ఒక అనుభవం లేదు. ఈ 5 సంవత్సరాలు పాలిస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలు ఏమనేది తెలుస్తుంది. కొంచెం కేసీఆర్కి అయితే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏమైనా చేయగలరు. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ ఈ సంక్షేమ పథకాలు కానీ జనాలందరికీ ఎలా అందుతున్నాయని మీరు భావిస్తున్నారు? అందేవాళ్ళు గొంతుని అందడం వాళ్ళకి లేదు. ఇంకా దాని గురించి కొంచెం ఒక 1 year అయితే మొత్తం ఏమనేది మొత్తం మనకు అందరికీ అర్థమవుతుంది, జనాలకు, ప్రజలకు కూడా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ బాగా హైదరాబాద్ మీద దృష్టి పెట్టారు. కొంచెం డిస్ట్రిక్ట్లు అంటే కొంచెం తక్కువ. అది కాంగ్రెస్ వాళ్ళు బాగా ట్రై చేస్తున్నారు, ఊళ్ళల్లో కొద్దిగా ఏదైనా అభివృద్ధి చేసి చూపిద్దామని. అంతే. ఇంకా నెక్స్ట్ పీరియడ్ కేసీఆర్ వస్తే ఊళ్ళల్లో కూడా బాగా చేసే అవకాశం ఉంది నెక్స్ట్ టైం.